మమ్మల్ని బెదిరింపులు ఆ 3 రోజులు ఏమన్నారు? ఎవరు బెదిరిస్తున్నారు మిమ్మల్ని? పోలీసులు. ఏమంటున్నారు? కేసు అవుతుంది, కేసు ఇటు తిరుగుతావా, జీవితాంతం కేసులకు పోతావా, ఏమనుకొని ఉంటున్నారు మీరేడా, పోమని చెప్తే అర్థం కావట్లేదు. ఫస్ట్ మాకు భయం వేసింది, నలుగురేమో ఉన్నాము ఆడోళ్ళము, అదే భయం ఉంటది కదా. ఏం చేయలేము. అయితే ఇంకా ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఉండద్దు, ఇంకొంచెం ముందుకోవాలి, అక్కడ ఉండద్దు, ఇంకొంచెం ముందుకోవాలి, మొత్తం అక్కడ వరకు వెళ్ళగొట్టేసినారు. ఈరోజు లోపలికి పోయొచ్చారా మీరు? ఆ రోజు అమ్మవారు ఉన్నది లోపల, ఉన్నది, విగ్రహం ఉన్నది, నిన్నటి వరకే ఉన్నది అమ్మ, నిన్నటి వరకు. వీళ్ళని అరెస్ట్ చేసినారు, మమ్మల్ని అరెస్ట్ చేసినారు. మళ్ళీ మేము ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి ఇంకా ఆడవాళ్ళందరూ ఆడికి మమ్మల్ని ఇక్కడ వరకు రానియలేదు, అక్కడనే ఆపేసారు. లోపల మొత్తం 10-15 మంది. ఇప్పుడు ఇదంతా సరే కానీ ఇప్పుడు మీ ఇల్లు కాదు, పోనీ మీ గల్లీ కాదు, అసలు మీకు పోనీ మీరు ఈ దేవాలయానికి ధర్మకర్తలు కాదు, మీరు ఈ దేవాలయాన్ని కట్టలేదు, మీకు వచ్చిందే ఉన్నది. మా తాతల తరాల నుంచి చేస్తున్నాము, 5 తరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం మేము. ఇప్పుడు మాది గుడి కాదు అంటే ఏ లెక్కన